ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో ఫిఫ్త్ సర్గలో 53 శ్లోకా నుంచి అహల్యాకి శాప విమోచన జరిగిన తర్వాత ఆ పరమాత్మకు ప్రదక్షిణ పూర్వకంగా పూజించుకుని అన్నీ చేసి ఆయన్ని స్తుతిస్తున్నది. సకలానికి మూలమైన వాడివి నువ్వే అని. ఓంకార వాచ్యస్యం రామ వాచామ విషయ పుమాన్ వాచా వాచక భేదేన భవానేవ జగన్మయ. ఓ రామ, నువ్వే ఓంకార శబ్దంవి. ఓంకారం ఎలా అయితే మనకి స్థూల రూపము సూక్ష్మ రూపము అంటారు. అంటే ఓంకార రూపంలో ప్రతి దాంట్లోనూ కూడా నిగూఢంగా ఉన్నది తానే శబ్దమే తానై ఉన్నవాడు, అందుకే శబ్ద బ్రహ్మ అంటారు. అక్షర రూపమే పరమాత్మ. ఈ ఓంకారాన్ని తీసుకుంటే మళ్ళీ ఎలా ఉంది? అకార ఉకార మకార బిందునాథయుక్తంగా ఉన్నది. సాకార రూపము పంచాక్షరి మంత్రము. అలాగే ఇక్కడ మళ్ళీ ఓంకారము అన్నది స్థూల రూపము, సాకార నికార అలాగే సకల నిష్కల అన్నీ పరమాత్మయే. అక్షర రూపం పరమాత్మ. వాక్కుకి దేనికి ఎలా అయితే పరమాత్మ దేనికి అందడు, మనస్సుకి ఇంద్రియాలకి దేనికి గోచరింపని వాడు పరమాత్మ. కానీ ఇక్కడ ఆ ఓంకార శబ్దంలో ఉన్నవాడివి నువ్వు. అయితే ఓంకారాన్ని దేంతో ఉచ్చరిస్తున్నావు? వాక్కు ద్వారా ఉచ్చరిస్తున్నావు. ఇప్పుడు అందరికీ వాక్కు లోపల కూడా మళ్ళీ మనకి లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా ఎలా అయితే ఓ శబ్దం అన్నది నీ లోపల నుంచి బయటికి వచ్చి అది మళ్ళీ వినిపించాలి. అంటే ఒక శక్తి అన్నది లోపల నిక్షిప్తమై ఉన్నది కాబట్టి అక్షర రూపంలో అది వ్యక్తమవుతున్నది. అందుకే అలా వ్యక్తమవటానికి కూడా ఎలా అయితే అవ్యక్తం నుంచి వ్యక్తమవుతున్నావు, ఇక్కడ శబ్ద తరంగాల రూపం నుంచి ఒక శబ్దంలా కూడా వ్యక్తమవుతున్న వాడివి. అందుకే వాక్కునికి కూడా అంధని వాడివి. అక్షరమే నువ్వు. అందుకే ధ్యానం చేయమంట. స్థుతులు స్తోత్రాలు అన్నవి మొదలుగా, తర్వాత అక్కర్లేదు, అన్నీ పరమాత్మయే. కానీ భక్తి శ్రద్ధతో అంతర్లీనంగా మదనం అన్నది జరగాలి. వాక్కుకి దేనికి అన్నిటికీ అందనకుండా పరమంగా ఉన్నవాడివి, అందుకే పరమ పురుషుడివి. శబ్ద అర్థ భేదములతో నువ్వే సకల ప్రపంచ స్వరూపంగా ఉన్నవాడివి. అందుకే ఇప్పుడు అక్షర భేదాలు ఉంటాయి. ఈ అక్షర భేదాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు శివ అంటే షా అన్నాను, వా అన్నాను అనుకుందాం, మధ్యలో ఈ వచ్చింది శివ. అలాగే రామ అన్నాను, అలా లేకపోతే విష్ణు అన్నాను, లేదా బ్రహ్మ అన్నాను. అంటే అక్షరమే పరమాత్మ అయినప్పుడు ఈ శబ్దాల కడికతో నాకు కొత్త పదాలు వచ్చినట్టుగా బోల్డ్ పదాలు ఉన్నాయి. ఏ పదమైనా పరమాత్మే, ఏ శబ్దమైనా పరమాత్మదే. ఏ స్థుతి చేసినప్పుడు ఆ అష్టకం అంటాం, ఈ అష్టకం అంటాం, ఆ సహస్రనామ ఈ సహస్రనామ, రామ లక్ష్మి అలాగే సరస్వతి విష్ణు బోల్డ్ ఉన్నాయి విష్ణు సహస్రనామాలు. అన్నీ దేని గురించి చెప్తున్నాయి? వేదం దేని గురించి చెప్తుంది? దాని సారమైన ఉపనిషత్తు దేని గురించి చెప్తుంది? ఆ పరమాత్మ యథార్థ తత్వం గురించి చెప్తున్నాయి. ఆ తత్వాన్ని గ్రహించాలి. అందుకే ఇక్కడ ఉన్నది నువ్వు. అందుకే శబ్ద అర్థ భేదాలతో కనపడతావు, కానీ సకల ప్రపంచంలో సర్వవ్యాపిగా సర్వస్వరూపాలలో ఉన్నది నీవే. సమస్త శబ్దార్థములు నీవే. దానికి అధిష్టానంగా ఉన్నవాడివి నువ్వే. అంటే భావం నువ్వే. ఏది చెప్పినా ఎలా పొగిడినా చెప్పేది ఎవరి గురించి? నీ గురించే చెప్తున్నారు. అది చెప్పేది నీ గురించి. అందులో ఉన్నది అంతర్లీనంగా అన్నీ నీ యొక్క లక్షణాలే. అది నీవే. అటు రామ అన్న శివ అన్న ఏదన్నా సరే ఆ పరమాత్మ రూపమే, ఆ పరమాత్మయే. ఈ గాథనే మళ్ళీ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్తున్నాడంటేనే మనకు అంతర్లీనంగా భావం అర్థం కాలి. భేదం లేదు, పరమాత్మ ఉన్నవాడు ఒక్కడే. అందుకే అన్నిటికీ అధిష్టానంగా ఉన్నవాడివి నువ్వే. కార్యకారణ కర్తృత్వ ఫల సాధన భేదతః ఏకో విభాసి రామత్వం మాయయా బహురూపయ. రామ, నీవే అంటే పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడు. ఆ మాయ యొక్క దాని శక్తి ఎలా ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో నువ్వే కారణం. ప్రతిదానికి ఒక కార్యం జరిగిందంటే ఒక కారణం ఉంది అంట. అంటే మళ్ళీ ఒక కర్తగా ఒకటి కనిపిస్తున్నారు. ఈ కార్యం ఈ కారణం చేత జరుగుతుంది అన్నది. మళ్ళీ ఈ కార్యం ఈ కారణం చేత జరిగినా, ఏ కారణం చేత జరిగినా మళ్ళీ దానికి ప్రతిఫల రూపంలో ఒకటి ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ ప్రపంచంలో నువ్వే ప్రతిదానికి కారణము. మూల ప్రకృతి నువ్వే, కర్తవు కూడా నువ్వే. సంకల్పం చేతనే సృష్టినే చేస్తున్న వాడివి నువ్వు. పొందదగిన ఫలితానివి నువ్వే. అంటే ఎవరు దేన్ని ఆశ్రయించినా సరే ఫలితంగా పరమాత్మను పొందటం. ఆ పరమాత్మను ఎలా అయితే మనకి 4 రకాలుగా చెప్పారు: ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము, లేకపోతే కర్మయోగము, లేదా భక్తి. ఆ భక్తి ఏంటి? శ్రవణ మార్గము. ఏది చేసినా నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే భక్తి శ్రద్ధతో నువ్వు చేరేదెవరిని? పరమాత్మని.
అలాగే మార్గం ఏదైనప్పటికీ ఒక నామాన్ని పట్టుకున్నావు, రామ పట్టుకున్నావో, విష్ణు పట్టుకున్నావో, శివ పట్టుకున్నావో, లేకపోతే అందులో కూడా వీరభద్రుణ్ణి పట్టుకున్నావో, కాలభైరవుణ్ణి పట్టుకున్నావో, ఎవరిని పట్టుకున్నా సరే అది పరమాత్మ స్వరూపమే. ఉన్నవాడు ఒక్కడే అనేకమవుతున్నాడు కానీ అక్కడ భేదమేమీ లేదు. అందుకే కర్తవు నువ్వే, సంకల్ప మాత్రంతో సృష్టినే చేపిస్తున్న వాడివి, పొందదగిన ఫలితం రూపంలో పొందవలసింది నిన్ను. నిన్ను పొందటానికి సాధనలన్నీ కూడా, అందుకే ఏ సాధన చేసినా పొందేది నిన్నే. నువ్వు ఉన్నది ఒక్కడివే. నీ మాయ ద్వారా నువ్వే అనేక రూపాలలో ఉండి ఇక్కడ వేషాలు ధరిస్తున్నట్టుగా, వేరువేరుగా కనపడుతున్నట్టుగా మళ్ళీ లీలలు చేస్తున్నావు. వేరువేరుగా గోచరించినప్పటికి కూడా మాయ ద్వారా మేము మళ్ళీ మాయామోహాల కారణంగా భేదం చూపిస్తున్నాం, కానీ భేదం లేదు. అది నువ్వే, ఇది నువ్వే. తన్మయా మోహితా ధియస్త్వం న జానంతి తత్వతః మానుషం త్వభిమన్యంతే మాయినం పరమేశ్వరం. నీ మాయకి, మోహానికి ఇలా ఆ మోహితులైన వాళ్ళు, ఆ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ తత్వాన్ని గుర్తించలేకపోతున్నారు. అందుకే భేదభావంతోనే ఉండిపోతున్నారు. దాన్ని అర్థం చేసుకోలే. యథార్థత్వం. అందుకే భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? ప్రాకృతి పురుషోక్త సరైన తత్వాన్ని, లక్షణాలని తెలుసుకోవాలి. గుణమయంగా ఉన్నవి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రకృతి నుంచి కారణంగానే మళ్ళీ ఇక్కడ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, ఇవన్నీ కూడా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కలిపి ఆ జీవిలో మళ్ళీ చేసే కర్మల కారణంగా ఇవి ఉద్ధరింపబడటానికి తీసుకెళ్తాయి, లేకపోతే మళ్ళీ అధోగతి పాలకి తీసుకెళ్తూ ఉంటాయి. అన్నీ మూలమైనది పరమాత్మ. అన్నీ మూలమైన పరమాత్మ అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ మాయామోహాల నుంచి మనం వైదొలగాలంటే మళ్ళీ పరమాత్మనే ఆశ్రయించాలి. ఆ తత్వాన్ని అందుకు తెలుసుకోలేకపోతున్నారు. మాయ కారణంగా, మోహం కారణంగా, భ్రమల కారణంగా, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, వాస్తవాన్ని, యథార్థ తత్వాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. అందుకే ఈ మోహానికి లోబడే వాళ్ళ బుద్ధి భ్రమించిన కారణంగా నీ యథార్థ తత్వాన్ని తెలుసుకోలేరు, నిన్ను గుర్తించలేరు. అందుకే సామాన్యుడిగానే భావిస్తారు. పైగా ఈ లీలలు చేశాడు కాబట్టి ఈ దేవుడు ఎక్కువ, ఆ ఈ చేశాడు కాబట్టి ఆ దేవుడు ఎక్కడ, ఎందుకు భేదం వస్తుంది? దేవుళ్ళు ఎక్కువ తక్కువ లేదు, ఉన్నది ఒక్కడే. ఆయనే అనేకమవుతున్నాడు. ఈ అనేకమై ఎన్నో అనేక లీలలు చేస్తూనే ఉన్నాడు, ఉంటూనే ఉన్నాడు, ఎప్పుడూ పూర్ణంగానే ఉన్నవాడు. అందుకే వాస్తవ రూపాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకే నీ వాస్తవిక తత్వాన్ని తెలియక ఈ మాయా మానుష్య రూపంలో ఉన్న నిన్ను పరమేశ్వరుడి కాదనుకుని సామాన్య మానవుడిగానే వాళ్ళు భావిస్తున్నారు. ఆకాశవత్వం సర్వత్రా బహిరంతర్గతో మలః అసంగోహ్యాచలో నిత్యః శుద్ధో బుద్ధః సదవ్యయః. ఆకాశంలాగా వెలుపల లోపల అంతటా వ్యాపించి ఉన్నది నువ్వే. అందుకే హృదయ హుద్గుహ అంటారు, అలాగే హృదయాకాశం అంటారు. ఆకాశం బయట కనిపిస్తుంది, అలాగే మన హృదయంలో కూడా ఆకాశం ఉన్నది అంటారు. అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఎలా అయితే సర్వవ్యాపిగా ఉన్న మహాప్రకాశం, మహా ఆకాశ రూపంలో ఉన్న ఆ ఆత్మే నీ యొక్క హృదయంలో కూడా ఉన్నది. అందుకే లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నవాడివి నువ్వే. అయినా నువ్వు నిరంజనుడివి, నిర్లిప్తుడివి, అచలుడివి, నిత్యుడివి, శుద్ధుడివి, జ్ఞానస్వరూపము, సత్యస్వరూపము, అవ్యయుడు అంటే అవినాశివి. అలాగే మనకు పరమాత్మ అవిచ్ఛిన్నం అంట. అంటే విభాగాలు చేయటానికి వీలు లేనటువంటి వాడు, ఎప్పుడూ పూర్ణంగానే ఉంటున్నవాడు ఆ పరమాత్మ. కానీ ఈ మాయ కారణంగా మనకేమనిపిస్తుంది? ఆ యథార్థ తత్వం అర్థం కాక మనకిలాగా సామాన్యంగా చూస్తూ ఉంటాం. అందుకే ఈ లీల, ఆ లీల, ఆ దేవుడు, ఈ పురాణం, ఈ వేరు, అది వేరు అన్న భేదం కనిపిస్తూ ఉన్నది. ఉన్నది పరమాత్మే. ఎలా అయితే మనస్సుకి, ఇంద్రియాలకి గోచరించిన వాడు ఆ పరమాత్మ, కానీ అజ్ఞాన వశమున భేదం కనిపిస్తుంది. అందుకే లింగ వయో భేదాలు ఏమీ లేవు పరమాత్మకి. ఒక స్త్రీలో ఉన్న, ఒక పురుషుల్లో ఉన్న, ఒక చిన్న పిల్లలో ఉన్న, లేకపోతే ఒక జీవిలో ఉన్న ఆత్మరూపం సమానంగానే ఉన్నది. అందుకే సమభావ, సమంగానే వ్యాపించి ఉన్నాడు సర్వత్రా పరమాత్మ. ఇందులో ఎక్కువ కాదు, అందులో తక్కువ కాదు. అందుకే నిత్యుడై ఉన్నాడు, ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. జీవుల్లో మార్పులు వస్తాయి కానీ పరమాత్మలు లేదు. ఎలా నేను చేసేదానికి దానికి సంబంధం లేకుండా ఎలా అయితే సాక్షిభూతుడుగా ఉంటున్నాడు, అలాగే అచలుడు, అలాగే నిత్యుడు, శుద్ధుడు, ఎప్పుడూ నిత్య శుద్ధ స్వరూపమే పరమాత్మ. పైగా జ్ఞానానికి గని పరమాత్మ, జ్ఞాన స్వరూపం. అందుకే జ్ఞానం ద్వారానే నువ్వు దాన్ని తెలుసుకోగలవు. ఆ జ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతే గానీ ఆ స్పష్టత రాదు.
అలాగే త్రికరణ శుద్ధిగా ఎప్పుడూ అంతలాగా పరిపక్వతతో నువ్వు ఉంటూ అనన్యమైన భక్తితో తప్పితే నువ్వు మళ్ళీ దాన్ని ఆశ్రయించలేవు. అన్నిటికీ అతీతంగా ఉన్న ఆ పరమాత్మ పైగా నాశర రహితమైన వాడు, శాశ్వతుడు. योषिन्मूढाहमज्जाते तत्त्वं जाने कथं विभो तस्मात् ते शतशो राम నమస్కుర్యామనన్యదీః. హే విభో, నేను వివేక శూన్యురాలిని. ఇంత తత్వాన్ని గ్రహించిన వాళ్ళు కూడా వివేకం లేదు అంటే నిజంగా పరమాత్మ సాన్నిధ్యానికి స్పర్శకే నోచుకున్న వాళ్ళే ఆ మాట చెప్పగలుగుతున్నారంటే ఇంకా మనం ఎక్కడ, మనకి ఇసుక రేణు అంత కాదు కదా, అందులో మళ్ళీ 1000 ముక్కలు చేసినా సరే ఆ ఇసుకని చేసిన అంత కూడా మనకి పరమాత్మ తత్వం అర్థం కాలేదన్నది వాస్తవము. మనకి తెలిసింది చాలా తక్కువ. అనంతంగా ఉన్నాడు ఆ పరమాత్మ. కానీ త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాలి. అప్పుడు అక్కడ మనకున్న మాయామోహంతో కూడుకునే పొరలన్నీ ఛేదించటానికి కూడా ఆ పరమాత్మే అనుగ్రహిస్తాడు. అందుకే అహల్య, నేను వివేక శూన్యురాల్ని పరమేశ్వర, విషయ జ్ఞానము తెలియని దానిని నేను, పైగా నేను అల్పురాలైన ఒక్క స్త్రీని. నీ తత్వము ఎలా తెలియగలదు నాకు? అందువల్లనే నీ అనుగ్రహాన్ని పొందటానికి అనన్యమైన భక్తితో ఇక్కడ నీకు నమస్కరిస్తున్నాను. ఇన్నిసార్లు నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను, నాకు నువ్వే దిక్కు, నేను నమస్కరించడం తప్ప నేను ఏం చెయ్యగలను అన్న భావనతో చెప్తుంది. దేవమే యత్ర కుత్రాపి స్థితాయ అపి సర్వదా త్వత్పాదకమలే సక్తా భక్తిరేవ సదాస్తు మే. దేవా, నేను ఎక్కడ ఉన్నా సర్వకాల సర్వ అవస్థల యందు, అంటే 3 అవస్థలు: జాగృత అవస్థ, స్వప్నవస్థ, సుషుమ్న అవస్థ. సర్వకాలాలు అంటే ఏ కాలం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎక్కడున్నా సరే, పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఏ రోజన్నా, ఏ నెలన్నా, ఏ ఋతువైనా సరే, అన్ని అవస్థల యందు కూడా నీ పాద కమలాల యందే దృఢమైన భక్తి నాకు ఉండేలాగా, ఆ భక్తి నుంచి నేను దూరం కాకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించు అని వేడుకుంది. నమస్తే పురుషాధ్యక్ష, నమస్తే భక్తవత్సల, నమస్తేస్తు హృషికేశ, నారాయణ నమస్తుతే. ఓ పురుషోత్తమ, నీకు అంటే ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే. పైగా నమోవాకము అంటారంటే నమస్సులకి కాదు, భక్తికి లొంగుతాడు పరమాత్మ. ఆ భక్తి ఎలా ఉండాలి? అనన్యంగా ఉండాలి. సకలానికి మూలమైన పరమాత్మ మళ్ళీ ఎలా ఉన్నాడు? గుణాతీత, సర్వాతీత అని ఇంతకు ముందే చెప్పారు. ఇక్కడ భక్తవత్సల అంటే నిజంగా ఇది మార్గము అని ఎక్కడా చెప్పలేదు, కానీ ఏ మార్గాన్నన్నా పట్టుకో, కానీ భక్తి అది పూర్ణంగా ఉండాలి, అందులో లోపం ఉండకూడదు, యథాశక్తి. అందుకే ఆ భక్తికే లొంగుతాడు పరమాత్మ. ఆ భక్త వాత్సల్యాలు, ఆ భక్తిని ఎప్పుడైతే నిన్ను నువ్వే సమర్పించుకుని అంతలాగా ఆశ్రయించి ఉంటావో వాత్సల్యంతో అనుగ్రహించేస్తాడు పరమాత్మ. అందుకే భక్తవత్సల, నీకే నేను నమస్కరించిన, నీ పాదాలనే పట్టుకున్నాను, నాకు నువ్వే దిక్కు అన్నట్టుగా. ఓ పురుషోత్తమ, హృషికేశ, నీకే నమస్కరిస్తున్నాను. నారాయణ, నీకే నేను నా మనస్సు, శిరస్సు అన్ని, అంటే నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నన్ను నేనే నీ పాదాల దగ్గర పెట్టుకున్నాను అన్న భావనలో అనింది. భవభయహరమేకం భానుకోటి ప్రకాశం కరధృత శరచాపం కాలమేఘావభాసం కనకరుచీర వస్త్రాం రత్నవత్కుండలాఢ్యం కమల విషదనేత్రం సానుజం రామమీడి. ఓ రామ, ఈ సంసారం అన్న భయాన్ని తొలగించి వాడివి నువ్వు ఒక్కడివి. ఆ సమర్థత పరమాత్మకే ఉన్నది. భవసాగరంలో ఈ భవబంధనాల నుంచి ముక్తి ఎవరు కలిగిస్తారు? ఆ పరమాత్మ అన్న నావను ఆధారం చేసుకుంటేనే అందులోంచి నువ్వు బయట పడగలవు. అందుకే ఈ భయాలకి, బాధలకి, బంధనాలకి మూలమైన ఈ సంసారంలోంచి తీయగలిగే సమర్థత నీకే ఉంది నాయన. అందుకే కోటి కోటి సూర్యుల కాంతిని కలిగి ప్రకాశించేవాడివి, సకల ప్రకాశాలకి మూలమైన వాడివి, చేతుల్లో ధనుర్బాణాలు ధరించి ఉన్నవాడివి, నీలం మేఘశ్యామ వర్ణంతో ఉన్నవాడివి, బంగారు వన్నెలతో ఇట్లాంటి వస్త్రాలు ధరించి ఉన్నవాడివి, రత్నములతో పొదిగిన కుండములను ధరించి ఉన్నవాడివి, పూర్ణ వికాసంతో ఉన్నావు, పద్మాల వంటి నయనాలు కలిగి ఉన్నవాడివి. రామా, నీ యొక్క సోదరుడితో కలిసి వచ్చినవాడు. అందుకే నేను నిన్ను అంటే ఎలా స్తుతిస్తున్నాను? నిన్ను నీ తమ్ముడిని కలిపి స్తోత్రం చేస్తున్నాను. మీ ఇద్దరిని మళ్ళీ విడవట్లేదు. అందుకే ఇప్పుడు దేవతను ఆరాధించిన కొన్ని కొన్ని వాటిల్లో చెప్తారు ఎలాగా? పరివార సమేతంగా. అన్నీ తానే,
కానీ అక్కడ ఎక్కడా విడవకుండా సమేతంగా చెయ్యాలి. అందుకే నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నీ యొక్క తమ్ముడితో కలిసి ఉన్న నిన్ను నేను స్తుతిస్తున్నాను. అది పరమాత్మలోని భాగమే, అన్నీ పరమాత్మ భాగాలే. స్తుత్యేవం పురుషం సాక్షాత్ రాఘవం పురతః స్థితం పరిక్రమ్య ప్రణామ్యాశు సానుజ్ఞాత యయోపతిం. ఈ విధంగా అక్కడ నిలిచి ఉన్న సాక్షాత్తు పరమాత్మ స్వరూపమని రాముణ్ణి చూస్తూ ఆ పరమ పురుషుణ్ణి ఇలాగా అహల్య స్తుతించుకున్నది. తర్వాత అతనికి మళ్ళీ ఏదైతే పాప విమోచన మళ్ళీ ప్రదక్షిణ పూజించుకో స్తుతించుకో అని చెప్పాడు. అందుకు ఈయనకి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరిస్తూ తర్వాత రాముడి ఆజ్ఞ కోసం అహల్య వెంటనే తన పతి వద్దకి అప్పుడు వెళ్ళింది, రాముడు ఆజ్ఞ తీసుకుని. అహల్యాయ కృతం స్తోత్రం యః పఠేద్భక్తి సంయుతః సాముచ్యతే అఖిలేహ పాప్యేహ పరం బ్రహ్మాధిగచ్చతి. అహల్య చేసిన ఈ స్తోత్రము భక్తిపూర్వకంగా చదివే వాళ్ళకి సమస్త పాపాల నుంచి ముక్తి పొందుతారు. చివరికి పరమ బ్రహ్మని అంటే మరణానంతరము ఆ పరమ పదము లభిస్తుంది అన్నారు. పుత్రాద్యార్థే పఠేద్భక్త్యా రామం హృది నిధాయ చ సంవత్సరేణ లభతే వంద్య అపి సుపుత్రకం. గొడ్రాలి అయిన స్త్రీ అంటే బిడ్డలు లేని వాళ్ళు కూడా శ్రీరామచంద్ర ప్రభువుని హృదయాన్ని నిలుపుకుని ఆ పుత్ర కోరికతో ఎవరైతే భక్తిపూర్వకంగా దీన్ని చదువుతున్నారో అది కూడా ఎంత 1 సంవత్సర కాలము వాళ్ళకి మంచి పిల్లలు కలుగుతారు. సుపుత్ర అంటే ఎక్కడ అంటే నిన్ను ఉద్ధరించేవాడు. కుపుత్రులు కూడా ఉంటారు. అంటే అధర్మం ఫాలో అయ్యి మళ్ళీ తల్లిదండ్రులు కూడా క్షోభకి గురి చేసేవాళ్ళు. వాళ్ళు సాధించుకున్నది వాళ్ళు సంపాదించిన పాపం అన్ని ఇంకా వృద్ధి చేసుకుంటూ వాడు భ్రష్టు పట్టమే కాకుండా వీళ్ళ కూడా పరిస్థితుల నుంచి దీనాతి దీన స్థితికి తీసుకెళ్ళిపోతాడు. అందుకే దుష్టుడైన వాడు పుత్రుడిగా ఉండటం కంటే పుత్రుడు లేకపోవటమే సుఖం అని కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ సుపుత్ర మంచి పుత్రుడు కలుగుతాడు, ఉద్ధరించేవాడు కలుగుతాడు. సర్వాన్ కామాన్ వాప్నోతి రామచంద్ర ప్రసాదతః. అలాగే శ్రేష్టమైన పుత్రుని పొందటమే కాకుండా ఆ పరమాత్మ యొక్క కృప వల్ల సమస్త కోరికలు కూడా సఫలమైపోతాయి. బ్రహ్మాజ్ఞో గురుతల్పగోపి పురుషహస్తేయి సురాపో అపివ మాతృ భ్రాతృ విహింసకోపి సతతం భోగేక బద్ధాతురః నిత్యం స్తోత్రమిదం జపన్ రఘుపతిం భక్త్యా హృదిస్థం స్మరన్ ధ్యాయాన్ముక్తిముపేతి కిం పునరసౌ. బ్రాహ్మణ్ణి వధించిన వాడంటే బ్రహ్మహత్యాది పాతకాలు ఉన్నవాళ్ళు, అలాగే గురుపత్నితో అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, మద్యపానాలు చేసేవాళ్ళు. మద్యపానం చేసేవాళ్ళు చెప్పడం తాగేసి నువ్వు ఒక మూల పడున్నా కూడా నీకు నువ్వు హాని చేసుకుంటావు అక్కడి వరకే. కానీ మామూలుగానే మనకి వావి విచక్షణ లేవు, వావి వరుసలు కూడా లేవు. అలాంటిది తాగేసిన తర్వాత మళ్ళీ ఇంకా విచక్షణ రహితంగా మనము జ్ఞానం శూన్యమైపోతుంది, విచ్చలవిడిగా మాట్లాడుతుంటాం. ఎక్కడెక్కడో ఏదో భయానికి లోబడిపోయి మాట్లాడలేనోడు మందు తాగేసి ఉన్నప్పుడు బోల్డు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది నీకు హాని చేయటం కాకుండా ఏవైతే నువ్వు జ్ఞానేంద్రియాలని నువ్వు ఆధారం చేసుకుని సిద్ధి పొందాల్సిన స్థితికి వెళ్ళాల్సిన వాడివి కూడా ఇవి మళ్ళీ కూడా భ్రష్టు పట్టేలాగా అనరానివి మాట్లాడటము, చెయ్యరానివి చేయటం అన్నవి కూడా. ఎందుకంటే నువ్వు నీ ఆధీనంలో లేవు, మత్తు లేకుండానే ఆధీనంలో లేనివు, మత్తులో ఉన్నప్పుడు ఇంకా అసలు ఆధీనంలో ఉండవు. అందుకే మద్యపానం చేసేవాళ్ళు తల్లిదండ్రుల్ని అలాగే సోదరుల్ని కూడా, ఇక్కడ సోదరులు అంటే అన్నదమ్ములనే కాదు, అక్కా చెల్లెల్ని కూడా ఎవరినైనా సరే హింసించేవాడైనా సరే, నిరంతరము భోగాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళైనా సరే, ఎప్పుడు దురాచారాలతో దుష్ట గుణాలతో ఉన్నవాళ్ళైనా సరే అవన్నీ వదలాలని ఎవరికైతే తలంపు ప్రక్షాళన వస్తుంది, నాకు నాకు మారాలని ఏదైతే అనుకుంటామో హృదయంలో ఆ పరమాత్మే విరాజమానుడై ఉన్నాడని భక్తితో నిత్యము ఇవన్నీ నేను పాపాలు చేసున్నాను కానీ ఇప్పుడు వాటి నుంచి బయటపడటమే కాకుండా అవి చెయ్యకూడదన్న జ్ఞానం కాస్త వచ్చింది, చేసింది తప్పని అర్థమైంది, పశ్చాత్తాపము. అందుకే అప్పుడు ఆ పరమాత్మను భక్తితో నిత్యము స్మరిస్తూ నా హృదయంలో ఆయన్ని పెట్టుకుని ఆయన్నే ధ్యానిస్తూ ఈ స్తోత్రాన్ని చదవటం ద్వారా తప్పకుండా ముక్తి లభిస్తుంది. అలాగే స్వధర్మ పారాయణులైన మానవులు ఈ స్తోత్ర పారాయణ చేస్తే
వారికి లభించే ఫలం గురించి ఇంకా చెప్పాలంటే, ఇంత దుష్టత్వంతో ఉన్నవాళ్ళు చేస్తేనే వాళ్ళకి ఎలా అయితే మంచి ఫలితం లభిస్తుందో, అలాంటిది ఎప్పుడూ ధర్మపరాయంగా ఉంటూ, ధర్మమైన పనులే చేస్తూ ఉండి, సుగుణాలతో ఉన్నవాళ్ళు ఈ స్తోత్రాన్ని చదవటం ద్వారా వాళ్ళ ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని వేరుగా చెప్పక్కర్లేదు. సర్వం వాళ్ళకి నిస్సంశయం అంటే అనుమానం లేదు. అన్నీ లభిస్తాయి. వాళ్ళు ఏదనుకుంటే అది లభిస్తుంది. వాళ్ళు ఏదంటే అది జరిగిపోతుంది. ఆచార పారాయణులైన పురుషుల గురించి ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు అన్నారు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో 5th సర్గ సంపూర్ణం.